వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం పాజిటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే యెస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. అందులో మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ యూఎస్ వచ్చినాయి. అవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. బట్ కాకపోతే మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకు ఏంటి అన్న దాని గురించి నేను మీకు చెప్తాను. అప్రాక్సిమేట్లీ ఈరోజు ఒక్కరోజే 150 స్టాక్స్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఈ ఒక్క వీక్లోనే 550+ కంపెనీస్ ఎర్నింగ్స్ అయితే మొత్తం రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ ఇప్పటికే ఒక 250-300 స్టాక్స్ ఎర్నింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ బిట్ కాయిన్ గురించి అండ్ అట్లనే సిల్వర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరిని అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మాట్లాడుకుందాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 67 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్ 1.2% హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవడం మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ద టెక్ రిలేటెడ్ స్టాక్స్లో పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూసాం. హౌఎవర్ యూరోపియన్ రిలేటెడ్ కంపెనీస్ చూసుకుంటే అంటే యూరోపియన్ రిలేటెడ్గా ఇండెక్సెస్ చూసుకుంటే అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ ఒక్కటే పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్లో, సో నాస్డాక్ ఫ్యూచర్స్లో ఎట్లా ట్రేడ్ అవుతుంది అంటే డవ్ ఫ్యూచర్స్ 108 పాయింట్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ 140 పాయింట్స్. అండ్ ప్రీవియస్ డే అంటే ముందు ఇండెక్స్లో డౌ జోన్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది, నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఏమో 110 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 140 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ డాక్స్ అయితే మాత్రం 125 పాయింట్స్ పాజిటివ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా మేజర్గా నాస్డాక్ పాజిటివ్గా టర్న్ అవడానికి ఒక రీజన్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే ట్రంప్ వచ్చేసరికి చైనా విజిట్ చేస్తున్నారు కదా. సో ఆల్రెడీ విజిట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చైనాలో ట్రంప్ మేజర్గా డిస్కస్ చేస్తారనుకుంటుంది. నార్మల్గా అయితే మాత్రం అఫీషియల్గా టెక్ రిలేటెడ్గా డీల్స్ అండ్ అలానే ట్రేడ్ డీల్ పరంగా అయితే మాత్రం ఇద్దరి మధ్య డిస్కషన్ జరగబోతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండైరెక్ట్గా చైనా లీడర్తో అయితే మాత్రం ఇరాన్ విషయంలోని మాట్లాడడానికి ట్రంప్ అక్కడికి వెళ్ళారు అని కూడా అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా చైనాకి విజిట్ చేస్తారని ట్రంప్ ట్రేడ్ డీల్స్ టైంలోనే నేను చైనాను ఒకరోజు విజిట్ చేయబోతున్నాను, విజిట్ చేసి ఫైనల్ ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు సడన్గా అంతకు ముందు కూడా ఈ వార్ విషయంలోని చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తే నేను చైనాను విజిట్ చేయనని చెప్పారు. కానీ చైనా ఇరాన్కి ఇప్పటికీ స్టిల్ సపోర్ట్ చేస్తున్నా చైనాకి విజిట్ చేయడానికి కారణాలు ఇరాన్ తోటి ఏదైనా మాట్లాడి చైనా ఒప్పిస్తుందని ఈ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరుగుతున్నాయి. ఇంకో పక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇద్దరు మధ్య కూడా ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి, అండ్ ఇంకోటి ఏంటంటే టెక్ రిలేటెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఆ టెక్ రిలేటెడ్గా మోస్ట్లీ అది సెమీకండక్టర్ సప్లైస్ కానీ వీటి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అందుకే నాస్డాక్ కంపెనీ స్టాక్స్ అన్నీ కూడా అంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ మన ఇండియాకు ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియన్ షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ కంప్లీట్గా అంగీకరించిందని, ఆల్మోస్ట్ 11 షిప్స్ని ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం అలౌ చేశారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇండియా అయితే మాత్రం మాకు ఒక ఫ్రెండ్లీ కంట్రీ, ఇండియాకి అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి మేము అలౌ చేస్తాము అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అప్డేట్ ఉంది. ఇది ఇండియన్ మార్కెట్స్కి అయితే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ఇంకా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రంప్ చైనాకు వెళ్ళి కన్ఫర్మేషన్ రాకపోవడం ఒక పక్క అయితే, ఇంకో పక్క కువైట్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ బోట్స్ మీద అటాక్ చేసి ఇరాన్ యొక్క సివిలియన్స్ని, ఇరాన్ యొక్క ఆఫీసర్స్ని ఒక నలుగురిని అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అయితే మాత్రం ఇది కంప్లీట్గా వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఇరాన్ అయితే మాత్రం చెప్తుంది. మరి చూడాలి ఇరాన్ దీనికోసం కువైట్ మీద అటాక్ చేస్తుందా ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే అన్సర్టెనిటీస్ అయితే మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. బట్ ట్రంప్ చైనాకి విజిట్ చేయడం వల్ల టెక్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోవడంతో నాస్డాక్లో స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. అండ్ అంతే ఫ్యూచర్స్లో కూడా మనం చూడగలుగుతున్నాం. అండ్ ఇండియన్ రూపీ అయితే మాత్రం 95.624 స్టిల్ ఇప్పటికీ కూడా ఇండియన్ రూపీ వీక్గానే ఉంది. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ చూస్తే యాజ్ ఆఫ్ నౌ బ్రెంట్ ఆయిల్
105.62 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ అయితే మాత్రం 101.02 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. కరెంట్లీ అయితే మాత్రం బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ రెండు కూడా న్యూట్రల్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్టర్డే 107, ఇప్పుడు 105, ₹2 మాత్రమే తగ్గింది. స్టిల్ 100 అబోవ్ కాబట్టి మన మార్కెట్స్కి అంత పాజిటివ్ అయితే కాదు. మరి క్రాష్ అవుతుందా అని అంటే క్రాష్ అవ్వదు. వాలటాలిటీని పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐ 4,703 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 5,869 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ, డిఐ ఈక్వల్గా కొంచెం సెల్లింగ్ బయింగ్ సైడే ఉన్నారు. అయితే డిఐ, ఎఫ్ఐఐ కన్నా కొంచెం మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. మరి వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో పొజిషన్స్ ఎలా బిల్డ్ చేశారనేది చూస్తే ఎఫ్ఐఐ స్టిల్ ఇప్పటికీ కూడా ఫ్యూచర్స్ సైడ్ కంప్లీట్గా 90% ప్లస్ పొజిషన్స్ని సెల్లింగ్ సైడే క్యారీ చేస్తున్నారు. ఈవెన్ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా బట్ కొంచెం షార్ట్ కవరింగ్ పొజిషన్స్ అయినాయి, బట్ అంత ఎక్కువ కాదు. స్టిల్ ఇప్పటికీ సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఎస్టర్డే లిటిల్ బిట్ షార్ట్ కవరింగ్ చేస్తూ మైల్డ్ బుల్లిష్గా అయితే మాత్రం టర్న్ అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐ అయితే మాత్రం స్టిల్ సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేసి ఉన్నారని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడైతే మాత్రం అర్థమవుతుంది. దీన్ని బట్టి మార్కెట్ ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసా? సడన్ మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం ఇస్తునేటప్పుడు మేబీ ఎనీ టైం సడన్గా డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందని దాని అర్థం అనమాట. ఇది మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. నా నిఫ్టీ 50 పరంగా ఈరోజు ఇంట్రాడేలో గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే చూపెడుతుందో, ఇంకోటి గ్యాప్ అప్ ఓపెనింగ్ పరంగా కూడా చెప్పాలి. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 23,533, యాక్చువల్గా ఓపెన్ అవ్వడం 23,600 దగ్గర ఓపెన్ అయింది. నిన్న మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 23,462. దాని ప్రకారంగా చూస్తే అప్రాక్సిమేట్లీ 140 to 150 పాయింట్స్ గ్యాప్ అప్, కానీ స్లోగా 60 పాయింట్స్ కరెక్షన్ అయిపోయి 23,533 దగ్గర చూపెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏడిఆర్స్ చూసుకుంటే, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినది చెక్ చేసుకుంటే విప్రో, ఇన్ఫోసిస్ రెండు కూడా నెగిటివ్లో ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం న్యూట్రల్ విత్ నెగిటివ్గా ఉంది. డాటా రెడ్డిస్ 4% పెరిగింది. దీనికి సెపరేట్ రీజన్ అంటూ నేను చూడలేదు, అండ్ ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నా మార్కెట్స్ పరంగా చెక్ చేసుకుంటే లుక్స్ లైక్ మార్కెట్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఎంత? ఒక 70 to 80 పాయింట్స్. మేబీ నేను ప్రీ మార్కెట్ అప్లోడ్ చేసిన తర్వాత వీడియో ఆ టైంకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం 70 to 80 పాయింట్స్ మాత్రమే గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ పరంగా మార్కెట్ కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? సో మనం ఎస్టర్డే ఒక లో డ్రా చేసుకున్నాం. అదేంటంటే 4 days కంటిన్యూస్గా ఫాల్ అయింది కదా, ఈ ఫాల్ యొక్క లో, ఓకే, ఈ లో బ్రేక్ అయితే మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా ఫాల్ కానీ ర్యాలీ కానీ కంటిన్యూ అవుతుందని ఎలా చెప్పగలుగుతాం తెలుసా? ఆ క్యాండిల్ కింద ఇంకొక క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పుడు, ఆ క్యాండిల్ కింద ఆ క్యాండిల్, ఆ క్యాండిల్ కింద ఆ క్యాండిల్, నా ఈ క్యాండిల్ కింద బిలో, అంటే దాని బిలో ఏ క్యాండిల్ కూడా అంత స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు మనకి కనిపించట్లేదు. సో నా వాటి ప్రకారంగా చూసుకుంటే ఈ క్యాండిల్ అయితే మాత్రం జస్ట్ నార్మల్గానే ఉంది. సో దీని ప్రకారంగా పాజిటివ్ మూమెంటం నెగిటివ్ సైడ్ ఇంకా కంటిన్యూ అవుతుందని మాత్రం మనం చెప్పలేకపోతున్నాం, ఈ లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి. అలానే పాజిటివ్ సైడ్ వెళ్తుందని అనుకుంటే ఎఫ్ఐఐ కంప్లీట్గా షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేసి పెట్టుకున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్గా 4 daysలోని అప్రాక్సిమేట్లీ 800 to 900 పాయింట్స్ ఫాలో అయింది కాబట్టి కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఎక్స్పెక్ట్ సమ్ వాలటాలిటీ, ఇదర్ కొంత అప్ సైడ్ మూవ్ అవుతుంది, కొంత డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ ఎనీథింగ్ డైరెక్షనల్ మూమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో 23,350 అది బ్రేక్ అయినప్పుడు మీరు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం పెద్దగా మీరు ఫాల్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నిఫ్టీ 50కి అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్కి 74,400, అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఎనీథింగ్ 74,400 లెవెల్ కానీ ఒకవేళ సెన్సెక్స్ బ్రేక్ అయితే అండ్ స్ట్రైట్ అవే మనం ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ 74,400 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే కొంచెం వాలటాలిటీ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఎస్టర్డే ఆల్మోస్ట్ రీటెస్ట్ చేసి వచ్చిందని మనం అనుకోవచ్చు. క్రూషియల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఫాల్ అయింది. ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వెళ్తే అండ్ మేబీ అది మళ్ళీ ఫాల్ అవుతుంటే డౌన్ సైడ్ మూమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్ అయితే అప్ సైడ్, అండ్ ఈ స్వింగ్లో కానీ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్ ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఫర్ బ్యాంక్ నిఫ్టీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 53,450 ఈజ్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అండ్ ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మీరు డిప్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ కూడా
ఇండెసిసివ్ క్యాండిల్ కనిపించింది. ఈ ఇండెసిసివ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే అప్ సైడ్, లో బ్రేక్ అయితే డౌన్ సైడ్. దాని ప్రకారంగా మీ డైరెక్షన్ డిసైడ్ అవ్వచ్చు. లేకపోతే ఈ ఇండెసిసివ్ క్యాండిల్ హై అండ్ లో మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్లో ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్ సో స్లోగా డౌన్ సైడ్ వస్తుంది. యాక్చువల్గా నిన్న యుఎస్ మార్కెట్స్కి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్లో ఒక నెగిటివ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి పీపీఐ డేటా వచ్చింది. లాస్ట్ టైం 0.7%, ఎక్స్పెక్టేషన్ 0.4 to 0.5, నెంబర్ ఏమో 1.4% వచ్చింది. పీపీఐ డేటా బాగా పెరిగిపోయింది. ఎప్పుడు కూడా కోర్ చూడాలి కదా, కోర్ పీపీఐ డేటా అయితే 0.2% లాస్ట్ టైం, ఎక్స్పెక్టేషన్ 0.2 to 0.3, నెంబర్ ఏమో ఆల్మోస్ట్ 1% వచ్చింది. సో ఇలా పీపీఐ మంత్ ఆన్ మంత్ డేటాస్ కూడా కోర్ డేటా ఇది రీచ్ అవడంతో డౌ జోన్స్లో లిటిల్ బిట్ కరెక్షన్ కూడా మనం చూసాం ఎస్టర్డే. సో ఈ డౌ జోన్స్లో కరెక్షన్ అవ్వడం మేబీ బిట్ కాయిన్లో కూడా కొంచెం డ్రాగ్ చేసిందని అనుకుంటున్నా. అయితే బిట్ కాయిన్ ఇలా డిప్ అవ్వడం మనం ఒక పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ బిట్ కాయిన్ కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యి స్లోగా రీటెస్ట్ చేయడానికి డౌన్ సైడ్ వస్తుంది. ఎనీథింగ్ ఈ 78,155 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే మేబీ డ్రాప్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇది కానీ బ్రేక్ అవ్వకపోతే స్లోగా 78,155 లెవెల్ని టచ్ చేసి అండ్ బిట్ కాయిన్ అయితే మాత్రం 84,500 వరకు మనం మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ కాయిన్ రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే మనం డిప్ చూస్తాం. బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్లోగా హయ్యర్ సైడ్ మొమెంటం బిట్ కాయిన్లో అయితే చూడొచ్చు. బట్ కాకపోతే కన్సిడర్ ద వే రీటెస్ట్ వస్తున్న క్యాండిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అందుకు రీటెస్ట్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ కనిపించినప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకోండి. లేదా ఇక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మీకు కనిపించినప్పుడు ఎంట్రీ పాయింట్ని ఇనిషియేట్ చేయడానికి ట్రై చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం స్లోగా డిప్ అవుతుంది. మీ అందరికీ తెలుసు నిన్న గోల్డ్ ఇంపోర్ట్స్ పెంచడంతో మనకి గోల్డ్లో డిప్ అయితే చూసాం. కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇది. అండ్ ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే గోల్డ్లో డిప్ చూస్తాం. లేకపోతే మాత్రం ఇక్కడే గోల్డ్లో వాలటాలిటీ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ స్లోగా అయితే మాత్రం హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. గోల్డ్లో న్యూట్రల్ మూమెంటం కనపడుతున్న సిల్వర్లో అయితే మాత్రం స్లోగా హయ్యర్ సైడ్ మొమెంటం కనపడుతుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ సిల్వర్ 92.5. సో మేబీ అక్కడికి రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ టోటల్ ఇన్కమ్ 1.3% డ్రాప్ అయితే నెట్ ప్రాఫిట్ 8.7% పెరిగినట్టు కనపడుతుంది. కొంచెం న్యూట్రల్ విత్ మిక్స్డ్గా వచ్చాయని నేను అనుకుంటున్నా. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ నెంబర్స్ కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. రెవెన్యూ 22% పెరిగితే ఎబిటా 35% పెరిగింది. మార్జిన్స్ 130 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయితే నెట్ ప్రాఫిట్ 69% పెరిగింది. రెండు కూడా డీమెర్జ్ అయిన తర్వాత, అంటే టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ కమర్షియల్ వెహికల్ డీమెర్జ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కమర్షియల్ వెహికల్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. మార్జిన్స్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వకపోవడానికి కారణం కూడా వీళ్ళు చెప్పారు, బికాజ్ ఆఫ్ ద వార్. సో మార్జిన్స్ అయితే మాత్రం పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదని 4 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ని కూడా టాటా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. భారతీ ఎగ్జాకామ్ నెంబర్స్ న్యూట్రల్గా వచ్చినాయి. భారతీ ఎయిర్టెల్ కూడా రెవెన్యూ కేవలం 2% అయితే పెరిగింది. ఎబిటా 2.3% అయితే పెరిగింది. మార్జిన్స్ 10 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ అయినాయి. అండ్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ 10.5% అయితే పెరిగింది. సో నెంబర్స్ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చింది అనేది నా ఒపీనియన్. ఫైనల్ డివిడెండ్ అయితే 24 రూపీస్ పర్ షేర్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు. కేన్స్ టెక్నాలజీ నెంబర్స్ నెట్ ప్రాఫిట్ 21% డిక్లైన్ అయింది. హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఆల్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. 75% నెట్ ప్రాఫిట్ పెరిగితే ఎబిటా 30.7%, రెవెన్యూ 9.9% పెరిగింది. సో ఆయిల్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నెంబర్స్ అయితే మాత్రం డబుల్ అయింది నెట్ ప్రాఫిట్. అండ్ మేబీ ఇది కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఎల్ఎఫ్ నెంబర్స్ అయితే మాత్రం డిక్లైన్ అవుతూ వచ్చినాయి. రెవెన్యూ 42% డిక్లైన్ అయితే మార్జిన్ 58% డిక్లైన్ అయింది. నెట్ ప్రాఫిట్ 1.1%. మేబీ డిఎల్ఎఫ్ కొంచెం ఈరోజు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బాలాజీ అమైన్స్ నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. కేర్ రీడింగ్ నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. ఆన్ ద అదర్ సైడ్ టూరిజం ఫైనాన్స్ నెంబర్స్ సింగిల్ డిజిట్లో ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి కనపడుతున్నాయి. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ నేను మీకు చెప్పిన, ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి డేటా పాయింట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే
వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.